మహాభారతం తెలుగులో ఎపిసోడ్ 11. హస్తినాపుర రాజ్యమంతా స్త్రీల ఏడ్పులతో కేకలతో శోకదేవత ప్రళయ నృత్యం చేస్తున్నట్లుగా ఉంది. ఏ ఇంట చూచినా ఏ వీధి చూచినా స్త్రీల వేదనారోదనలే వినిపిస్తూ ఉన్నాయి. భర్తపోయి ఒకరు, కొడుకుపోయి ఒకరు, తండ్రిపోయి ఒకరు, సోదరుడు పోయి ఒకరు విలపిస్తూ ఉన్నారు. హస్తినాపుర రాజమందిరంలో ధృతరాష్ట్రుడు కూడా నూర్గురు పుత్రులను పోగొట్టుకుని విలపిస్తున్నాడు. విదుర సంజయులు ఎంతగానో ధృతరాష్ట్రుని ఓదారుస్తూ ఉన్నారు. పితృశోకం భరించగలరుగాని పుత్రశోకం భరించటం దుస్సహంగదా. ధృతరాష్ట్ర మహారాజా, శాంతించు. నీ నూర్గురు కొడుకులు రోగాల పాలై మరణించలేదు, వీరమరణం పొందారు. క్షత్రియులకు రణము మరణమూ సమానమే కదా. ఓదార్చాడు విదురుడు. విదురా, ఇంకెక్కడి శాంతి? నూర్గురు కొడుకులు పోయారు, ఇక నాకు దిక్కెవరు? ఈ గ్రుడ్డివాడి బాధను ఆలించేదెవరు? ఈ అంధునికి సహాయంగా ఉండేందుకు ఒక్క కొడుకునైనా మిగల్చకుండా చేశారు కుంతి కొడుకులు. మహారాజా, నిగ్రహించుకో. ధీమంతులు మరణానికి శోకించరు, ఎంతటి మహాత్ములకైనా మరణం తప్పదు అంటూ కన్నీరు తుడిచాడు సంజయుడు. సంజయ, ఈ మారణకాండకు కారణం నేనే. కృష్ణుని రాయబారాన్ని పెడచెవిని పెట్టి పుత్రప్రేమకు దాసుడనయ్యాను. దుర్యోధనుని మందలించలేని మందమతిని అయ్యాను. నావంటివానికి ఈ శాస్తి జరుగవలసిందే. ధైర్యం తెచ్చుకోండి మహారాజా. మరణించినవారందరికీ దహన సంస్కారాలు చేయాలి, పరలోక క్రియలు నిర్వర్తించాలి అంటూ విదురుడు చెబుతుంటే, శివశివ, ఎంతటి దుర్దశ కలిగింది నాకు అంటూ సొమ్మసిల్లిపోయాడు. అంతలో వ్యాస మహర్షి వచ్చాడు. వచ్చావా తండ్రి? అంతా అయిపోయింది. నాబిడ్డలందరూ నన్ను అనాథునిగా చేసి వెళ్ళిపోయారు. నాకిక దిక్కెవరు? నేనెక్కడ బ్రతకాలి? నేను కూడా నాబిడ్డలతో బాటు స్వర్గం చేరుకునే మార్గం చెప్పండి తండ్రి. ఈ దుంహకసాగరం నుండి నన్ను రక్షించండి అంటూ విలపించాడు ధృతరాష్ట్రుడు. నాయనా, ఎన్నో ధర్మశాస్త్రాలు విన్నావు. విధిలిఖితాన్ని ఎవరు తప్పించగలరు? నాయనా, నీ పరిస్థితిని నేనూహించుకునే నిన్ను ఓదార్చటానికి వచ్చాను. ఎందుకు దుంహకిస్తున్నావు నువ్వు? ఈ బంధుకలహం ఆకస్మికంగా వచ్చినది కాదు. 13 సంవత్సరాలు పగతో రాజుకుని ఇప్పటికి భగ్గుమంది. నీబిడ్డలు జూదమాడటం నీకు తెలియకుండానే జరిగిందా? ఒకసారి జూదం జరిగింది, రెండవసారి ధర్మరాజుని నీవే కబురంపి జూదమాడించావు. విదురుడు కాదని చెప్పినా వినకపోయావు. అదిమాయా జూదమని తెలియదా? పాండవుల రాజ్యభాగాన్ని నీ కొడుకు జూదరిగా గెలుచుకొన్నాడు. నీ కొడుకుల రాజ్యాన్ని పాండవులు యుద్ధంచేసి క్షాత్రంతో గెలుచుకొన్నారు. కృష్ణుడు వచ్చి 5 పట్టణాలు 5గురికి ఇస్తే చాలన్నాడు. అప్పుడు ఆ మాత్రమైనా నీవు చేయలేకపోయావు. వనవాస అజ్ఞాతవాసాలనంతరం వాళ్ల రాజ్యం వారికి ఇవ్వాల్సి ఉండగా నీ కొడుకు మాట తప్పి యుద్ధం చేసి తీసుకోమన్నాడు. నీ కొడుకు కోరిక ప్రకారమే యుద్ధం చేసి తీసుకొన్నారు పాండవులు. ధృతరాష్ట్రా, సుయోధనుడు యుద్ధం అని విర్రవీగుతుంటే వాడికి బుద్ధి చెప్పి కూర్చుండబెట్టలేకపోయావు. కులవృద్ధుడు భీష్ముని మాటలు కూడా మీరెవ్వరూ వినలేదు. నీ బిడ్డలు నవ్వుతూ చేశారు, ఏడుస్తూ అనుభవించారు. నీవు ఇప్పుడు ఏడుస్తున్నావు. ఈ ఏడుపు అప్పుడే ఏడ్చివుంటే ఇలా జరిగేదా? కులనాశనం జరిగుండేదా? యుద్ధంలో గెలిచికూడా పాండవులు నీ ముందుకు రావటానికి భయపడుతూ ఇంకా కురుక్షేత్రపు శిబిరాల్లోనే కూర్చుని ఉన్నారు. నాయనా అంబికేయా, నీ మూజత్వాన్ని విడచి దుఃఖాన్ని మరచి జరుగవలసినదేమిటో ఆలోచించు. పాండవులను హస్తినాపురికి పిలిపించి నీ పెద్దరికాన్ని నిలబెట్టు. యుద్ధంలో మరణించిన వీరులందరికీ పాండవులచేత ఉత్తరక్రియలు జరిపించు అంటూ హితం చెప్పాడు. ధృతరాష్ట్రుడు, తండ్రి, దుంహకసాగరంలో మునిగిపోయి కర్తవ్యం మరచాను. నీ ఆజ్ఞను శిరసావహిస్తాను. నీ రాకతో నా దుంహకం దూరమైంది అన్నాడు. అవసరమైనప్పుడు మరలా వస్తానని వ్యాసమహర్షి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు విదుర సంజయుల సహాయంతో గాంధారిని, కుంతిని, నూర్గురు కోడండ్రను తీసుకుని కురుక్షేత్రానికి బయలుదేరాడు. దారిలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు ముగ్గురూ ధృతరాష్ట్రుని కలిశారు. మహారాజును చూచి ముగ్గురూ కన్నీరు పెట్టుకున్నారు. అప్పుడు అశ్వత్థామ, మహారాజా, నీ కొడుకులందరూ వీరమరణం పొందారు. దుర్యోధనుడు మరణ సమయంలో కూడా సంతోషంగానే ఉన్నాడు. మరణించబోతూ దుర్యోధనుడు నాతో ఏమన్నాడో తెలుసా? భరతఖండానికి చక్రవర్తినై సర్వసుఖాలు అనుభవించాను. వీరులందరూ మరణించిన ఈ రాజ్యంలో ఇంకా ఏం మిగిలింది? ఈ విధవల రాజ్యాన్ని ధర్మరాజే పరిపాలించుకోని స్వర్గంలో ఉన్న నావారినందరినీ కలుసుకోవటానికి వెళుతున్నానని నా తల్లిదండ్రులతో చెప్పు అన్నాడు. మహారాజా, దుర్యోధన వంశాన్ని పాండవులు ఏ విధంగా నాశనం చేశారో ఆ విధంగానే
నేను పాండవ వంశాన్ని సమూలంగా నాశనం చేశాను. బ్రహ్మాస్త్రం ప్రయోగించి పాండవ స్త్రీలకెవరికీ పిల్లలు కలుగకుండేట్లు చేశాను. మీ ఉప్పు తిన్నందుకు నా రుణం తీర్చుకొన్నాను. నా శేష జీవితం తపస్సు చేసుకుంటూ గడుపుతాను. కృపాచార్యుల వారిని మీతో తీసుకువెళ్ళండి అని చెప్పి కృపాచార్యుల వారిని అప్పగించి అందరివద్ద సెలవు తీసుకుని భారమనస్కుడై కాలినడకన కారడవుల వైపు ప్రయాణం సాగించాడు అశ్వత్థామ. కృతవర్మ ద్వారకా నగరానికి రథమెక్కి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు స్త్రీజన సమేతంగా కురుక్షేత్రానికి వస్తున్నాడని తెలిసిన పాండవులు వారందరికోసం ఒక పెద్ద గుడారాన్ని వేయించారు. కృష్ణుడు ధర్మరాజుతో, ధర్మజా, మీకందరికీ ఇది పరీక్షాసమయం. ఎవరూ సహనాన్ని కోల్పోయి మాట్లాడకూడదు అంటూ హెచ్చరించాడు. తరువాత భీమునితో, భీమసేనా, మనగుడారంలో నీ ప్రతిరూప సమానమైన ఒక ఉక్కు విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని ఇక్కడకు తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు. ఉక్కు విగ్రహమా? అటువంటిదేదీ మన శిబిరంలో లేదే అన్నాడు భీముడు. ఉంటుంది. నీవు సరిగా చూచి ఉండవు అన్నాడు కృష్ణుడు. కృష్ణా, ఉక్కు విగ్రహంతో పనేమిటిప్పుడు అడిగాడు ధర్మజుడు. పని ఉంది. నీవే చూస్తావుగదా, తొందరేమిటి అన్నాడు కృష్ణుడు. కురుస్త్రీ పరివారంతో విదుర సంజయ కృపాచార్య సమేతంగా ధృతరాష్ట్రుడు కురుక్షేత్రానికి వచ్చి చేరాడు. కౌరవ కులస్త్రీలందరితో పాటుగా కర్ణుని భార్య చంద్రమతీదేవి కూడా వచ్చింది. వస్తూనే అందరూ పెద్దపెట్టున ఒక్కసారిగా ఏడ్చారు. అందరినీ శాంతింపచేశాడు విదురుడు. ధర్మరాజు భార్యాసోదర సమేతంగా ధృతరాష్ట్రునికి సమీపంగా నిలబడి వినమ్రంగా చేతులు కట్టుకుని నిలుచున్నాడు. మరొక ప్రక్కగా సాత్యకి సమేతంగా కృష్ణుడున్నాడు. అందరిలోనూ దైన్యంతో నిండిన మౌనం తారాడుతూ ఉంది. ధర్మరాజు ధృతరాష్ట్రుని ఎదురుగా నిలబడి, తండ్రీ, నేను ధర్మరాజును. మీపాదాలకు నమస్కరిస్తున్నాను అంటూ కాలంటి ప్రణమిల్లాడు. తరువాత భీమసేనుడు నమస్కరించటానికి ముందుకు రాబోతుండగా, వలదు అంటూ సైగచేశాడు కృష్ణుడు. తరువాత అర్జునుడు, నకులుడు, సహదేవుడు తమ పేర్లు చెప్పుకుంటూ నమస్కరించారు. ద్రౌపది గాంధారీదేవికి కుంతికి నమస్కరించింది. ధర్మజా, భీముడెక్కడ అడిగాడు ధృతరాష్ట్రుడు. తండ్రీ, ఇక్కడే ఉన్నాను బదులిచ్చాడు భీముడు. నీమిది భయంతో దూరంగా నిల్చున్నాడు తండ్రి సర్ది చెప్పాడు. ధర్మజుడు, ధృతరాష్ట్రుడు, నాయనా, భీమా, పెదతండ్రి దగ్గర భయమెందుకు? రా, దగ్గరకు రా. వచ్చి ఈ ముసలి గ్రుడ్డి తండ్రిని ఒకసారి మనసారా కోగలించుకో. నీ బాహువుల్లో పుత్రశోకం మరచిపోతాను. రా, భీమసేనా అంటూ ఆహ్వానించాడు. కృష్ణుడు భీమసేనుని వెళ్లవద్దని సాయిగచేసి అంతకుముందే అక్కడ సిద్ధంగా ఉంచిన ఉక్కు ప్రతిమను ధృతరాష్ట్రుని ముందు పెట్టమని సాయిగచేశాడు. భీమసేనుడు చెప్పినట్లుగానే చేశాడు. ధృతరాష్ట్రుడు ఉక్కు విగ్రహాన్ని భీమునిగా భావించి గట్టిగా కోగలించుకోగానే ఆ ప్రతిమ ముక్కలు ముక్కలుగా విరిగపోయింది. తత్తరపడిపోయాడు ధృతరాష్ట్రుడు. అక్కడున్నవారందరూ అవాక్కే పోయారు. జరిగిన మోసం తెలుసుకుని ధృతరాష్ట్రుడు ఏడుస్తూ క్రిందపడిపోయాడు. ధృతరాష్ట్రుని దుష్టబుద్ధికి, బాహుబలానికి బిత్తరపోయాడు విదురుడు. పాండవులైదుగురు ముగురు చేతులెత్తి వాసుదేవునికి కృతజ్ఞతగా నమస్కరించారు. కృష్ణుడు విలాసంగా నవ్వుతూ, మామా, ధృతరాష్ట్ర మహారాజా, ఇంత జరిగినా నీ బుద్ధి మారలేదేమయ్యా? నీ బాహుబంధంలో భీమసేనుని చంపాలని చూచావు. నీ కొడుకులను చంపాడన్న కాసితో ప్రేమనటించి భీముని చంపచూస్తావా? పాండవరక్షగా నేనున్నంతవరకు నీవంటి నయవంచకుల జిత్తులు ఫలించవు. నీవు నీ కొడుకులను మందలించి పెంచటం చేతకాక పుత్రప్రేమకు దాసుడవయ్యావు. నీ కొడుకులు మూర్ఖులు, కులనాశకులు. మామా, భీముని చంపితే దుర్యోధనుడు బ్రతికి వస్తాడా? మితిమించిన నీ పుత్రప్రేమను ఇకనైనా కట్టిపెట్టు. బుద్ధి తెచ్చుకో. నీవు నీ మనసును మరలించుకుంటే నీకిక ఉత్తమ గతులు ప్రాప్తించవు. మహారాజా, నీ కొడుకులు పాండవులకు ఎన్నెన్ని అపకారాలు చేశారో నీకు తెలియదా? ఒకసారైనా నీ కొడుకుల్ని గట్టిగా మందలించగలిగావా? తులసివనంలో తుమ్మ చెట్లను పెంచినట్లు పెంచావు. నీవంటి తండ్రులకు ఎవరికైనా ఇదే జరుగుతుంది. ఇంతే జరుగుతుంది. నీవు చేసినదాన్నే నీవిప్పుడు అనుభవిస్తున్నావు మందలించాడు కృష్ణుడు. తాను చేసిన తప్పుకు తలబాదుకున్నాడు ధృతరాష్ట్రుడు. చాలు కృష్ణా, చాలు. నీ మాటలు ఈటెపోటుల్లా ఉన్నాయి. వాసుదేవ, నన్ను మన్నించు. పుత్రశోకంలో మునిగపోయి ఏం చేస్తున్నానో తెలియని ఉన్మాది నయ్యాను. పాండవులు కూడా నా పుత్రులేనన్న విషయం మరచి మందమతినయ్యాను. ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయను. మంచి మనసుతో నన్ను మన్నించు. పశ్చాత్తాపంతో చేతులు మోడ్చి వేడుకొన్నాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజు గాంధారీదేవిని సమీపించి, తల్లీ, జరిగిందేదో జరిగపోయింది. మేము మాత్రం నీకు బిడ్డలం కాదా? మాకు మా అమ్మ కుంతీదేవి ఎంతో, నీవు అంతే.
మమ్ములను మన్నించి జరిగినదంతా మరచిపో తల్లీ అన్నాడు. క్షమాభిక్షను అర్థిస్తున్న ధర్మరాజుపై కోపంతో గాంధారీదేవి కన్నులకు కట్టుకున్న బట్టను తప్పించి ధర్మజుని చూడబోయింది. ఆ నిమిషంలోనే వ్యాసమహర్షి అక్కడ ప్రత్యక్షమై గాంధారి ప్రయత్నాన్ని వారించాడు. గాంధారి నేత్రదృష్టి కొద్దిగా సోకిన ధర్మజుని కాలిమునివ్రేళ్లు నల్లగా మాడిపోయాయి. గాంధారి నేత్రదృష్టి ధర్మరాజుపై పూర్తిగా పడివుంటే ఈపాటికి మాడిమసిగా మిగిలిపోయేవాడు. వ్యాసమహర్షి వచ్చి ధర్మజుని కాపాడి బ్రతికించాడు. వ్యాసమహర్షి గాంధారితో, గాంధార రాజపుత్రి, ఏం చేయబోతున్నావు? నీ పాతివ్రత్య ప్రభావంతో ధర్మరాజును కాల్చివేయాలని చూస్తున్నావా? నిష్కళంక చరితురాలివైన నీవు చేయదగిన పనేనా ఇది? దుర్యోధనుడు యుద్ధరంగానికి వెళ్లబోతూ ఆశీస్సుల కోసం నీవద్దకు వచ్చినప్పుడు నీవేమని దీవించావో గుర్తుందా? యతోధర్మ తతోజేహ అన్నావు. ధర్మమున్నచోట విజయముంటుంది, ధర్మానికి విజయం కలగాలి అని దీవించావు. నీ దీవెన ప్రకారమే ధర్మం గెలిచింది. పుత్రశోకంలోపడి వివేకాన్ని మరచిపోతున్నావు. పాండవులు నీ బిడ్డలు. మీ వృద్ధాప్యజీవితం వారిదగ్గరే ముగియవలసి ఉన్నది అంటూ హితం చెప్పాడు వ్యాసమహర్షి. గాంధారి సాంతురాలై, మహర్షి, నా అజ్ఞానాన్ని మన్నించండి. ధర్మరాజు ధర్మం తప్పి అన్యాయంగా గదాయుద్ధం చేయించి దుర్యోధనుని చంపించాడుగదా. ఆ దున్హకమే నన్ను ఈ దుష్కార్యానికి పురికొల్పింది. గదాయుద్ధంలో నడుముకి క్రింది భాగాన కొట్టకూడదు కదా. ఒంటరిని చేసి మోసంతో చంపటం న్యాయమేనా? అంతేకాదు మునీంద్ర, సువిశాల భరతఖండాన్ని పరిపాలించిన సార్వభౌముని తొడలు విరచి క్రిందవైచి దుర్యోధనుని తలను ఎడమకాలితో తన్నాడు భీముడు. అదికాక యుద్ధరంగంలో దుశ్శాసనుడి గుండె చీల్చి ఈ భీముడే రక్తం త్రాగాడట. వీడు ఏ జన్మనెత్తాడు? మానవ జన్మనెత్తాడా? రాక్షస జన్మనెత్తాడా? చెప్పండి మహర్షి అంటూ వలవల ఏడ్చింది గాంధారి. మౌనమైపోయాడు వ్యాసమహర్షి. అప్పుడు భీమసేనుడు గాంధారికి దగ్గరగా వచ్చి, అమ్మా, తప్పుచేసి ఉంటే నాకు శిక్ష వేయాలిగాని ధర్మమూర్తి అయిన మా అన్నయ్యను శిక్షిస్తావా? ఆనాడు కురుసభలో ద్రౌపదికి తొడలు చూపించి రమ్మని సాయిగచేశాడు దుర్యోధనుడు. నాటి ప్రతిజ్ఞను తీర్చుకోవడం కోసం నేను నాభి క్రింద కొట్టవలసి వచ్చింది. దుశ్శాసనుడు ఏంచేశాడో నీకు తెలియదా తల్లీ? నిండు సభలో పాంచాలి జుట్టుపట్టి చీరలాగా మానభంగం చేయబోయాడు. అందుకే వాడి గుండెలు చీల్చి నా ప్రతిజ్ఞలు నెరవేర్చుకొన్నాను. పాపపుణ్యాల గురించి నాకు తెలియదు. నేను దుశ్శాసనుడి రక్తం త్రాగానని అన్నావు గదమ్మా. నేను రక్తం త్రాగలేదు తల్లీ. త్రాగనట్లుగా చేసి పెదవులకు పూసుకొన్నాను. మానవ రక్తం త్రాగటానికి నేను రాక్షసుడను కాదు. భీముని సమర్థనకు శాంతించింది గాంధారి. పాండవులు కుంతీదేవికి నమస్కరించి ఆశీస్సులందుకున్నారు. మనుమలందరూ అశ్వత్థామ చేతిలో మరణించిన విషయం గుర్తు తెచ్చుకుని కన్నీరు కార్చింది కుంతి. శాంతపరిచాడు వాసుదేవుడు. గాంధారిదేవి వ్యాసమహర్షికి నమస్కరిస్తూ, పరాశరనందనా, నాదొక కోరిక. నా భర్త పుట్టందుడు కావటం వల్ల కళ్లకు గంతలు కట్టుకుని పతివ్రతా ధర్మాన్ని అనుసరిస్తున్నాను. నాకు యుద్ధంలో వీరమరణం పొందిన వీరులందరినీ తుదిసారి చూడాలని కోరికగా ఉంది. నా కళ్లగంతలు తీయకుండా దర్శించే భాగ్యం కలిగించండి భగవాన్ అని ప్రాధేయపడింది. వ్యాసమహర్షి గాంధారి కోరికను మన్నిస్తూ, గాంధారీ, నీవు ఇక్కడే ఉండి కురుక్షేత్రమంతా చూడగలిని దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను. ఈ దివ్యదృష్టి నీకు కొద్ది సమయమే ఉంటుంది. చూడు అని మంత్రజలాన్ని ఆమె పైచల్లాడు. అందరికీ పరలోక క్రియలు నిర్వర్తించమని చెప్పి వెళ్ళిపోయాడు వ్యాసుడు. వ్యాసుడిచ్చిన దివ్యదృష్టితో గాంధారీదేవి కురుక్షేత్రమంతా కలయచూచింది. ఒక్కొక్కరిని చూస్తూ విలపిస్తూ గుండెలు కొట్టుకుంటూ ఉంటే ఆమెనెవరూ ఆపలేకపోయారు. తలలు త్రైగి, కాళ్ళు చేతులు సంహరింపబడి, గ్రద్దలు, నక్కలు పీక్కుతిన్న వీరులందర్నీ చూచి అగ్నిపర్వతంలా మండిపోయింది గాంధారి. కృష్ణుని తనవద్దకు పిలిపించుకొన్నది గాంధారి. పిలిచావా అత్తా అంటూ వచ్చాడు కృష్ణుడు. వచ్చావా కృష్ణా? పిలువనంపితే రాకుండా ఉంటానా అన్నాడు కృష్ణుడు. కృష్ణా, నీ మాటలలో ఉన్న తీపిదనం నీచేతలకు లేదు. కపటనాటక పాత్రధారివి, కురుక్షేత్ర యుద్ధ సూత్రధారివి. కురుపాండవులకు సంధి చేయాలని నిజంగా నీవు కోరుకుంటే సంధి జరిగవుండేది కాదా? యుద్ధం జరిగించటం నీ సంకల్పం. దాయాదుల వైషమ్యాలను రక్తంతో కడిగించావు. దీనికంతా నీవే కర్తవు. ఎందుకిలా చేశావయ్యా? లక్షలాది పుణ్యస్త్రీల పసుపు కుంకుమలు నేలరాల్చి వైధవ్యాన్ని నెత్తిన పెట్టావు. కృష్ణా, అదిగో వింటున్నావా? భరతసామ్రాజ్య స్త్రీల ఏడ్పులు వింటున్నావా? ఒక్క దుర్యోధనునికి బుద్ధి చెప్పటానికి ఇందరి వీరుల ప్రాణాలు బలిచేశావా? చెప్పవయ్యా చెప్పు. రాయభార నెపంతో వచ్చి నాబిడ్డను రెచ్చగొట్టి రక్తపాతాన్ని సృష్టించావు. నీ దమన నీతికి శిక్ష అనుభవించి తీరవలసిందే. సరిగా విను కృష్ణా. నేటికి 36 సంవత్సరాల తరువాత
భరతకుల నాశనం ఏ విధంగా జరిగిందో అదే విధంగా అంతఃకలహాలతో యాదవకులమంతా సర్వనాశనమైపోతుంది. ఇది నా శాపం. ఏడుస్తూనే కృష్ణునికి శాపమిచ్చింది గాంధారి. చిద్విలాసంగా నవ్వాడు కృష్ణుడు. అత్తా! ఆంబికేయ పత్ని! జరుగవలసింది జరిగితీరుతుంది. విధి ఆజ్ఞకు అందరూ బద్ధులే. ఎవరికైనా కర్మాధికారమేగాని ఫలితాధికారం ఉండదమ్మా అంటూ కృష్ణుడు నవ్వుతుంటే బిత్తరపోయింది గాంధారి. గాంధారి శాపానికి పాండవులెంతగానో నొచ్చుకున్నారు. ధౌమ్య పురోహితుని సారథ్యంలో కృష్ణ, విదుర, ధృతరాష్ట్ర, కృపాచార్య, సంజయులతో నదీతీరానికెళ్లి అందరికీ మరణోత్తర క్రియలు నిర్వర్తించాడు ధర్మరాజు. పేరుపేరునా పిండప్రదానం చేశాడు. తిలోదకాలిస్తున్న ధర్మరాజుకి క్షణక్షణానికి కర్ణుడు కళ్లలో కనబడుతుంటే విస్మయపడుతూ కృష్ణుని దగ్గరగా పిలిచి, వాసుదేవా! కర్ణుడు మరణించికూడా నన్ను బాధిస్తున్నాడు. మాటిమాటికి కర్ణుని రూపం నా కళ్లముందు కనిపిస్తూ ఉంది. ఏమిటిది? అడిగాడు ధర్మజుడు. కృష్ణుడు మర్మంగా నవ్వుతూ, ఏముంది ధర్మజా, కర్ణునికి కూడా పిండ ప్రదానం చేసి కర్మకాండలు నిర్వహిస్తే సరిపోతుంది అన్నాడు. వాసుదేవా! హాస్యమాడటానికి ఇదా సమయం? హాస్యం కాదు ధర్మజా, సత్యమే చెపుతున్నాను. ఏమంటున్నావు కృష్ణా? కృష్ణుడు వెంటనే కుంతీదేవిని అక్కడకు పిలిపించాడు. అత్తా! అందరికీ పిండప్రదానం చేస్తున్నాడు ధర్మజుడు. అందరితో పాటుగా కర్ణునికి కూడా పిండప్రదానం చేయమని చెప్పు. నీవు చెబితేగాని వినేట్లులేడు. కుంతీదేవి కన్నీళ్లతో తలవంచుకొన్నది. అమ్మా! ఏమంటున్నాడో కృష్ణుడు విన్నావా? అడిగాడు ధర్మజుడు. అవును నాయనా, కర్ణుడు రాధేయుడు కాదు, కౌంతేయుడు. నీకన్న ముందుగా నాకన్యప్రాయాన దుర్వాస మహర్షి వరప్రభావంతో సూర్యభగవానునికి జన్మించినవాడు అంటూ కర్ణుని తలచుకొని ఏడ్చేసింది కుంతి. అదిరిపడ్డాడు ధర్మరాజు. కర్ణుని జన్మరహస్యం విన్న పాండవులకు మతిచలించినట్లు అయింది. కర్ణుని దానవీరశూర వీరవిక్రమాలు తలచుకుని కన్నీరు నించారు అందరూ. అన్నగారి మరణానికి కారణమయ్యామని కుమిలిపోయారు. ధర్మజుడు కన్నీళ్లతో కుంతిని సమీపించి, తల్లీ! ఎంతటి ఘోరం జరిగపోయింది. కర్ణుడు నాకు సోదరుడా? ఈ సత్యాన్ని ఎందుకు దాచావమ్మా? అయ్యో! తల్లీ! నాచేత ఎంతటి పాపం చేయించావు. తోడబుట్టిన వాడినే చంపుకునేంతటి హీనునిగా చేశావుగదమ్మా. ఏ గంగాస్నానం చేసి ఈ పాపాన్ని ప్రాక్షాళనం చేసుకోమంటావు? ఈ విషయం ముందే తెలిసి ఉంటే ఇంతటి రక్తపాతం జరిగవుండేదా? కర్ణుని అండ చూచుకునేగదమ్మా దుర్యోధనుడు యుద్ధసిద్ధుడయ్యాడు. అంగరాజు నా సోదరుడని తెలిసి ఉంటే దుర్యోధనుడు కాని నేను కాని యుద్ధానికి దిగేవారమా? తల్లీ! ఎంతటి ఘోరం జరిగపోయింది. వీరాధివీరుడు దానగుణశీలుడు ఆడితప్పని యుద్ధయోధుడు నీవు దాచిన రహస్యం వల్ల మట్టిపాలైపోయాడుగదమ్మా అంటూ మతిచలించినవాడిలా విలపించాడు ధర్మరాజు. ధర్మజుని శాంతపరుస్తూ కృష్ణుడు, ధర్మజా! జరిగింది జరిగపోయింది. గతాన్ని తలచి నీవెంత దుంహకించినా ఫలితం లేదు. కర్ణుడు నీ సోదరుడని నీకు తెలియదుగాని తాను కౌంతేయుడనని కర్ణునికి తెలుసు. స్నేహ ధర్మంకోసం సోదరులతోనే కలహించి కన్నుమూసిన కర్ణునికి పిండప్రదాంచేసి సద్గతులు కలిగించు అన్నాడు. కర్ణుని భార్య చంద్రమతీదేవిని పిలిపించుకుని ఆమె కాళ్లకు నమస్కరించాడు ధర్మజుడు. కర్ణునికి ఉత్తర క్రియలు నిర్వర్తించి చంద్రమతీదేవిచేత ఎన్నో దానాలను ఇప్పించాడు. కర్ణమరణాన్ని జీర్ణించుకోలేని ధర్మజుడు ఈనాటి నుండి రహస్య విషయాలు స్త్రీల వద్ద దాగకుండుగాక అని లోకంలోని స్త్రీలందరినీ శపించాడు ధర్మరాజు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం, సభపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం, భీష్మపర్వం, కర్ణపర్వం మరియు శల్యపర్వం పీడీఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి చూడండి.